రఘురామకృష్ణరాజు నాకు ఎంపీ సీట్ వస్తుందని చెప్తున్నాడు. ఉండి మొన్న ఆయనకి అన్నారు, తర్వాత చూస్తే మళ్ళీ అధికారిక అనౌన్స్మెంట్ ఇంకా రాల పార్టీ నుంచి. ఈ లోపు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిందామని ఆయన పని చేసుకెళ్తున్నాడు రామరాజు. అందువలన వచ్చింది గొడవ. అంటే మా కేంద్ర నాయకత్వం ఎలక్షన్ కమిటీ, భారతీయ జనతా పార్టీ నాయక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కమిటీ అభ్యర్థిని అయితే మారుస్తారు అని చెప్పేసి నేనైతే విశ్వసించట్లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పిన విధంగానే నేను కూడా విశ్వసించట్లేదు. అయితే జరిగే ప్రమాదం ఒకటి ఉంది. అది 2014 రిపీట్ అవుతుంది, పునరావృతం అయినట్టు అవుతుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిశారు, పురంధరేశ్వర్ కలిశారు, అయినా సరే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అంటే అలా సాగదీసి ఫైనల్ గా టీడీపీ వాళ్ళకి బీఫామ్ ఇచ్చేసి ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారా? అలాగే నరసాపురం కూడా అలా సాగదీసి ఫైనల్ గారికి ఎంపీసీ బీఫామ్ ఇచ్చి ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారా? ఏమంటారా అన్నది అదొక ప్రమాద గంటిక నాకైతే కనపడుతుంది. 2014 ఇలాగే 3 స్థానాలకి వాళ్ళు బీఫామ్ ఇచ్చి ఫ్రెండ్లీ ఫైట్ అన్నారు కదా, అలాగేనా జరుగుతా? అలాంటి ప్రమాదమే జరుగుతా? మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతా అన్న భయం అయితే, మీమాంస అయితే నాకు వ్యక్తిగతంగా ఉంచుమా. అటువంటి జరగకూడదు, చేయకూడదు అన్నదే నా యొక్క ఫీలింగ్. లేకపోతే ఈ రోజు సోషల్ మీడియా యుగం, అందరూ చూస్తారు. ఏమండి 2-3 సీట్లు అనేటువంటి దాన్ని 170 సీట్లు, 4 సీట్లు, 3 సీట్లు ఇలాగా అది కూడా తర్జన జరగడం అనేటువంటిది మార్పుకు చిహ్నం కాదు. ఎక్కడైనా మీడియా ఖచ్చితంగా దాని వీడియో కానీ లేకపోతే ప్రత్యర్థులు అలాగే వాళ్ళు బీఫామ్ ఇచ్చేసి ఫ్రెండ్లీ ఫైట్ అంటారా లేదా అన్నది అభిప్రాయం. వేరే భాషలో చెప్పాలంటే రెబల్. ఆ ఛాన్స్ ఉందంటారా జనసేన రామకృష్ణ గారు? ఆ ఛాన్స్ ఉందంటారా? అదే దాని ఉండదు. కూటమి ఇప్పుడు 2014లో ఉంది. అలాగా మాకు ఇచ్చిన 13 స్థానాల్లో 3 ఫ్రెండ్లీ ఫైట్ అన్నారు. అలా ఉంటే లేకపోతే ఎంత గొడవ నడిచేది మీ మాటకు మాట్లాడుతుంటే 2014లో మోడీ గారు వేరు, ఇప్పుడు మోడీ గారు వేరు. ఇప్పుడు థర్డ్ టైం గవర్నమెంట్ ఆయన చెప్పుకోవాలి. కానీ అదే భారతీయ జనతా పార్టీ 10 అనుకున్నా కానీ అయిపోయింది. 2-3 సీట్ల దగ్గర అసలు దాన్ని గెలుపుని ప్రభావం చేసేటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. సాధారణంగా అది కూడా సెట్ అయిపోతుంది. రైట్ సాయి గారు అన్నట్టుగా మొత్తం స్టాండర్డ్ చేస్తారు. రైట్. దుగ్గరాజు గారు ఏమంటారు? మనం ఈ అభ్యర్థుల గురించి అనవసరంగా మాట్లాడుకుంటున్నామేమో అనిపిస్తోందండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ఎలక్షన్ ఏది కూడా అభ్యర్థుల ఆధారంగా జరగబోవట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తోందండి. సో వైకాపా వారి ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి ఓటు